విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగులు ఎదుర్కొంటున్న దీర్ఘకాలిక సమస్యల పరిష్కారానికి ఒక సువర్ణ అవకాశం. జిల్లా ట్రెజరీ కార్యాలయం, స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్, నెల్లూరు జిల్లా యూనిట్ సంయుక్త ఆధ్వర్యంలో జూన్ 4 మరియు 5, 2025 మంగళవారం లేదా బుధవారం తేదీల్లో జిల్లా ట్రెజరీ కార్యాలయంలో పెన్షన్ అదాలత నిర్వహించబడుతుంది. పెన్షన్ అదాలత్ అంటే ఏంటి? ఎందుకు ఈ అవకాశం? పెన్షన్ అదాలత్ అనేది విశ్రాంత ఉద్యోగులు తమ పెన్షన్, జనరల్ ప్రావిడెంట్ ఫండ్, జీపీఎస్, గ్రాట్యుటీ, కమ్యూటేషన్, కుటుంబ పెన్షన్, మెడికల్ రీయింబర్స్మెంట్ వంటి అంశాలకు సంబంధించి ఎదుర్కొంటున్న సమస్యలను నేరుగా సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువచ్చి అక్కడికక్కడే పరిష్కరించుకోవడానికి ఏర్పాటు చేసిన ఒక ప్రత్యేక వేదిక అండి ఇది. చాలా సందర్భాల్లో పెన్షనర్లు తమ సమస్యల పరిష్కారం కోసం అకౌంటెంట్ జనరల్ ఏజీ కార్యాలయం లేదా డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ కార్యాలయాల చుట్టూ నెలల తరబడి తిరగాల్సి వస్తుంది. ఈ ప్రక్రియలో జాప్యం, సమాచార లోపం వంటి కారణాల వల్ల వారు తీవ్ర ఇబ్బందులకు గురవుతుంటారు. ఇటువంటి సమస్యలను నివారించి పెన్షనర్లకు త్వరగా న్యాయం అందించాలనే ఉద్దేశంతో ఈ పెన్షన్ అదాలత్ నిర్వహించనున్నారు. ఈ అదాలత్లో ఎవరు పాల్గొనవచ్చు? ఏ సమస్యలు పరిష్కరించబడతాయి అంటే, ముఖ్యంగా నెల్లూరు జిల్లాకు చెందిన రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగులు, టీచర్లు, ఇతర ప్రభుత్వ శాఖల ఉద్యోగులు ఈ అదాలత్లో పాల్గొనవచ్చండి. ముఖ్యంగా ఏజీ కార్యాలయం లేదా డిటిఏ కార్యాలయాల స్థాయిలో పరిష్కారం కానీ దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న సమస్యలకు ఈ అదాలత్లో ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. అలాగే ఇక పరిష్కరించబడే సమస్యలు ఏంటంటే, అలాగే ఈ అదాలత్లో ముఖ్యంగా జీపీఎస్ తుది చెల్లింపుల్లో జాప్యం లేదా వ్యత్యాసాలు, పెన్షన్ మంజూరులో ఆలస్యం, తప్పుగా లెక్కించడం, గ్రాట్యుటీ, కమ్యూటేషన్ చెల్లింపుల్లో సమస్యలు, కుటుంబ పెన్షన్ మంజూరులో ఇబ్బందులు, అలాగే సరెండర్ లీవ్ ఎన్కాస్మెంట్ బకాయిలు, జీవిత ధృవీకరణ పత్రం సమర్పణలో సమస్యలు, డిఎన్ఎస్ రిలీఫ్, డిఆర్ బకాయిల చెల్లింపు, మెడికల్ బిల్లులు రీయింబర్స్మెంట్ జాప్యం, పే స్లిప్, పెన్షన్ ఆర్డర్లలో తప్పులు, ఇటువంటి వాటిపై చర్చించనున్నారండి. అలాగే పెన్షన్ అదాలత్కు హాజరయ్యే విశ్రాంత ఉద్యోగులు తమ సమస్యకు సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన వినతి పత్రాన్ని, దానికి మద్దతుగా అవసరమైన అన్ని ధృవపత్రాల జెరాక్స్ కాపీలతో సహా తీసుకురావాలండి. ఉదాహరణకు పెన్షన్ పేమెంట్ ఆర్డర్ పీపీఓ కాపీ, సంబంధిత కార్యాలయాలతో జరిపిన ఉత్తర ప్రత్యర్థరల కాపీలు, సమస్యకు సంబంధించిన ఇతర ఆధారాలు, ఆధార్ కార్డు, బ్యాంకు పాస్బుక్ వంటి గుర్తింపు పత్రాలు అయితే సమర్పించాలండి. అలాగే ఈ నెల జూన్ 4, 5 తేదీల్లో ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు జిల్లా ట్రెజరీ కార్యాలయం నెల్లూరులో అయితే ఈ అదాలత్ నిర్వహించబడుతుందండి. ఈ పెన్షన్ అదాలత్ విశ్రాంత ఉద్యోగులు తమ సమస్యలను ఉన్నతాధికారుల సమక్షంలో నేరుగా ప్రస్తావించి సత్వర పరిష్కారాలు పొందడానికి ఒక అద్భుతమైన అవకాశం. కావున నెల్లూరు జిల్లాలోని విశ్రాంత ఉద్యోగులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ నెల్లూరు జిల్లా యూనిట్ వారు విజ్ఞప్తి చేస్తున్నారు. అవసరమైతే పెన్షనర్లు మరిన్ని వివరాల కోసం జిల్లా ట్రెజరీ కార్యాలయాన్ని లేదా ఎస్జీపీఏ నెల్లూరు జిల్లా యూనిట్ ప్రతినిధులను సంప్రదించవచ్చండి.